ఇడ్లీ, దోసల్లోకి రెగ్యులర్ చట్నీలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది ఇయరంతా నిల్వ ఉండే పండు మిరపకాయల పచ్చడండి. 2 స్పూన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ పాన్‌లో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఇంత పచ్చడికి ఒకే ఒక టొమాటో సరిపోతుంది పెద్దది. ఇదైతే మగ్గబెట్టుకోవాలి. జస్ట్ పీల్ ఆఫ్ అవుతది గదండీ! టొమాటో స్కిన్ను సెపరేట్ అవుతది కదా! అది సెపరేట్ అయితే సరిపోతుంది. ఆ స్టేజ్‌లో స్టవ్ ఆఫ్ చేసేసి, దాన్నయితే టొమాటోలని ఆ పచ్చడిలోనే వేసేసి పక్కన పెట్టుకోండి. ఆరాలి ఇది అయితే కంప్లీట్‌గా. ఇప్పుడు మిక్సీ జార్‌లో ఎల్లిపాయి, ఉప్పు, జీలకర్ర వేసుకొని, ఆరిపోయిన పండు మిరపకాయల పచ్చడి ప్లస్ టొమాటో ఉంది కదండీ! అదంతా వేసుకొని బాగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. వాటర్ అయితే ఏం యాడ్ చేయొద్దు. దీనికైతే పోపు పెట్టుకోవాలి. జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని, పోపు సామాన్లన్నీ వేసుకొని, కొంచెం పసుపు కూడా వేసుకొని, కరివేపాకు వేసుకొని, ఇదంతా వేసుకొని 2 మినిట్స్ జస్ట్ కలబెట్టుకుంటే సరిపోతుంది. ఇది 1 వీక్ బయటున్నా గానీ ఏమీ కాదండి. నచ్చితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.